మంగళగిరి నగరంలోని కుప్రావ్ కాలనీ 5వ లైన్లో గల రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు బ్రాహ్మణికి సాదర స్వాగతం పలికారు. అనంతరం బ్రాహ్మణి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని గత 21 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమాన్ని ఈ ఏడాది నారా బ్రాహ్మణి ప్రారంభించడం విశేషం. రామాలయం కమిటీ అధ్యక్షుడు మునగాల వెంకటరత్నం, నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమిశెట్టి జానకిదేవి, 20వ వార్డు మాజీ కౌన్సిలర్ బట్టు చిదానంద శాస్త్రి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, స్థానిక నాయకులు బిట్రా దుర్గారావు, బట్టు మోహన్ తదితరులు పాల్గొన్నారు. జై జై శ్రీ రామాలయం గుడి అంటూ కావున భక్తులను ఇబ్బంది పడాల్సిన పని లేదు. అందరూ ఫ్రీగా కొనుక్కొని వెళ్ళాలి. యువజన సంఘం ఆధ్వర్యంలో 22వ సంవత్సరం అన్న సమారాధన కార్యక్రమం 22 సంవత్సరాలుగా అన్న సమారాధన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమాలు దాతలు మాట్లాడుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన కుప్రావ్ కాలనీ రామాలయం గుడి అన్న సమారాధన కార్యక్రమం బిగినైంది. కావున భక్తులందరూ వచ్చేసి ఈ అన్న సమారాధన కార్యక్రమం పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్క కుటుంబం కూడా మన ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. చాలా బాగుంది ఏం పని చెప్పు.